స్వార్థ పరిచర్య ఈ పరిచయం గురించి అనేకులు ప్రభు కొరికే పట్టబడి కొరికైన పరిచర్యగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో ప్రేమిస్తూ ఉంటున్నారు కాబట్టి ఆయన ప్రేమ ఈ లోకం మీద ఎంతో ఉన్నతమైంది, ఎంతో గొప్పది, ఎంతో శాశ్వతమైంది, ఎంతో లోతైనది. కాబట్టి దేవుని ప్రేమ నీడల ఎంతో గొప్పదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ దేవుని ప్రేమను గుర్తెరగాలని ఈ సాయంకాల సమయంలో మేము మీకు తెలియజేయడానికి వచ్చి ఉంటా ఉన్నాం. ఆ దేవుని ప్రేమను మేము గుర్తెరిగింటా ఉన్నాం, రుచించుంటా ఉన్నాం. కనుక ఆ దేవుని ప్రేమను నువ్వు కూడా రుచించాలని మేము ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క మంచి మాటలను మీ వద్దకు తీసుకుని వచ్చి ఉంటా ఉన్నాం. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది, యెహోవా ఉత్తముడని, యేసుక్రీస్తు వారు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. దేవుని ప్రేమను రుచించినావా? దేవుని ప్రేమ తెలుసా నీకు? తండ్రి ప్రేమ తెలుసు, తల్లి ప్రేమ తెలుసు, స్నేహితుల ప్రేమ తెలుసు, బంధువుల ప్రేమ తెలుసు, అంత మాత్రం ఇరుగు పొరుగు వారి ప్రేమ తెలుసు. కానీ దేవుని ప్రేమను నువ్వు గుర్తెరిగించినావా? అది ప్రాణము పెట్టినంత గొప్ప ప్రేమ, అది మరణం కంటే బలమైనటువంటి గొప్ప ప్రేమ. కాబట్టి దేవుడు నేనెంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తే నా జీవితంలో ఉన్న ఈ సమస్యలు, నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క కష్టాలు, నా జీవితంలో ఉన్నటువంటి ఈ బాధలు, నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క పోరాటాలు, ఇవన్నీ ఎందుకు నా జీవితంలో ఉన్నాయి అని చెప్పి నువ్వు అనుకునవచ్చు. అయితే ఒకప్పుడు నీ వంటి ప్రశ్నలే నేను నా జీవితంలో కలిగి వచ్చి ఉంటున్నాను. అయితే దేవుడు నన్ను ప్రేమించాలన్న సత్యాన్ని ఎప్పుడైతే నేను గుర్తెరిగించున్నానో ఆ దినమున దేవుడు నా ప్రయాస అంతటిని కూడా తొలగిస్తూ వచ్చి ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యము బైబిల్ తెలియజేస్తా ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలిగజేస్తా ఉంటున్నాను. కాబట్టి ఎంతో ప్రయాసంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నావు, కాబట్టి ఎంతో ప్రయాసపడతా ఉంటున్నావు, ఎంతో కలవరంతో జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటున్నావు. ఎన్నో భయములతో నిండుకున్నది నీ జీవితం, ఎన్నో నష్టాలతో నిండుకున్నది నీ జీవితం, ఎంతో కన్నీటి పర్యంతం అయిపోయింది నీ జీవితం, ఎంతో వేదనతో జీవిస్తూ ఉన్నావు, సమస్తాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో బహుశా. అది మాత్రమే కాదు, అయిన వారు కూడా నీకు దూరం అయిపోయి ఎంతో కలవరంతో జీవిస్తా ఉన్నావేమో. అయితే ఈ సాయంత్రంలో దేవుని ప్రేమ రుచిస్తే నీ జీవితం అద్భుతంగా మార్చివేయబడుతుంది. దేవుని నామం పేరిట ఆ ప్రేమను రుచించినటువంటి దేవుని ప్రతినిధిగా దేవుని ప్రేమను రుచించవలసిందిగా దేవుని నామం పేరిట మనం చేస్తా ఉంటున్నాం. దేవుని ప్రేమించి నీవు ఇంకా పాపంలో బలహీనంగా ఉన్నప్పుడే నీకోసం తన ప్రియకుమారుని లోకంలోనికి రక్షకుడుగా నీ కొరకే పంపించి ఉంటా ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నారు. ఎంతగా ప్రేమించినారంటే ఆయన నిన్ను శిలువ మరణం పొందినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, నిన్ను తన తోటి వారసుడిగా చేయవాలని ఆయన ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. దోషము పోదు యేసు ప్రభువేగా వసుదలో
రాక్షసుడే లేడు. ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక శుభవర్తమానము మేము ఈ దినము తీసుకుని వచ్చినాం. అదేమంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, పాపులను రక్షించుటకు. అయితే ప్రియుడా, దేవుని వాక్యమైన బైబిల్లో ఈ విధంగా రాయబడింది, పాపం వల్ల వచ్చు జీతం మరణమని. అంటే ఈ లోక మరణము అందరికీ ఉంటున్నది, అది మొదటి మరణమని. అయితే మానవుడు చనిపోయిన తర్వాత రెండో మరణం ఉందని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మీకు వందనములు. ఎవరైతే వింటూ వచ్చినారో వాళ్ళు మీ హృదయంలో కార్యం చేస్తురండి. మీరే దయ చూపించమని మేము ముందు బయలు పరిశుద్ధమైన నామములు పాప క్షమాపణ పొంది రక్షణ పొందవల్లని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తా ఉన్నది, కాలము సంపూర్ణమైనది, మారు మనసులంది, సువార్త నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనం రక్షించేవాడుగా ఉండును. ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న మానవాళిని సమస్తాన్ని దేవుడు ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. క్రీస్తు వారు ఎంతో అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇంకా నీవు నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరము సజీవులుగా ఉన్నాం. దేవుని కృప చేత ప్రతి ఒక్కరిని సజీవుల లెక్కలో ఉంచి సజీవులుగా ఉండి దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని ఆధారం చేసుకొని సర్వలోకంలోకి వెళ్ళి తన సృష్టి నా సువార్తను ప్రకటించమని ముందుకెళ్తా ఉన్నాం. సాయంత్రం కుడికిలో మీరు సాయం చేయండి. మానవ అందుబాటులో చెప్పిన పరిచయం నీరుకట్టి ఫలింప చేయండి. నడిచిన పరిశుద్ధ పాదాలు బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మెటుకు ఎవరైతే కృమగల తండ్రి ఆసక్తితో స్వార్థలో పాల్గొన్నారో ప్రభా, మెటుకు వారిని వారి కుటుంబాలని ఈ భూలోకంలో వెలుగుగా ఉంచండి. ఆశీర్వాదమునకును, మేలుకును, దీవెనకును, సంతోషమునకును, ఆనందమునకును, సమాధానమునకును, మెటుకు ప్రభా ఆశీర్వాదమునకు ప్రభా కారకులుగా మీరు చేయండి. అంటే వాటిని రానున్న దినాల్లో వారు సిద్ధపడి తల్లిని సిద్ధపరిచే వారిగా చేయండి. అండి సాయంకాలం కొడుకు కొరకు కూడా సిద్ధపరిచేదని మేము స్థిస్తూ క్రీస్తు యేసు శ్రేష్టమైన పరిశుద్ధ నామం పెట్టి శత్రువు విత్తబడిన వాక్యాన్ని దొంగిలించకుండా మీరు సాయం చేయండి. ఓ ప్రభా, చేపన పరిచయం నీరుకట్టి ఫలింపచేయండి. యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా విశ్వాసం, రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభువారికి కృప, చేయబడిన సువార్త నూరంతులుగా ఫలించినట్లు ఆ రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభువారికి కృప నీ పరిచయం నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది నాశ, ఇది నా గురియు, ఇది నాశ, ఇది